Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Instant Data Labs. Power BI సర్వీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 20th వీడియో గైస్, దట్ ఈస్ లీనేజ్ వ్యూ ఇన్ పవర్ BI సర్వీస్. సో గైస్, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మేబీ ఇంటర్వ్యూ క్వశ్చన్ కాకపోయినా ఈ లీనేజ్ వ్యూ అనేది మనం ట్రబుల్ షూటింగ్లో యూస్ చేస్తుంటాం బాగా. మనం సే ఎగ్జాంపుల్, సో ట్రబుల్ షూటింగ్ ఇన్ ద సెన్స్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే సోర్స్ ఎక్కడి నుంచి, అండ్ ఇనిషియల్ డేటా సోర్స్ ఏంటి, ఈ డేటా సోర్స్కి ఏమేమి కనెక్ట్ అయిపోయినాయి, సో ఎన్ని డేటా సోర్స్ కనెక్ట్ అయినాయి రిపోర్ట్కి, సో ఇలా అనాలిసిస్ చేయడానికి మనకి పవర్ BI సర్వీస్లో లీనేజ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, మెయిన్లీ దీన్ని మనం ట్రబుల్ షూటింగ్ యూస్ చేస్తాము. అండ్ కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి రిఫ్రెష్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా యూజ్ చేస్తుంటాము. చాలా ఉన్నది వాళ్ళ యూజెస్, బట్ మెయిన్లీ ట్రబుల్ షూటింగ్ పర్పస్కి అయితే యూజ్ చేస్తాము. ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం, అండ్ మేము అబౌట్ డిస్క్రిప్షన్ తెలుసుకుందాం, ఇక్కడ డెమోకి వెళ్దాం. ఓకే, Lineage view in Power BI service gives a single relation view of all the data and visual building blocks of Power BI workspace. అంటే మెయిన్లీ ఇది పవర్ BI సర్వీస్లో ఉంటుంది. అండ్ పవర్ BI సర్వీస్లో ఎక్కడ ఉంటుందంటే పవర్ BI వర్క్ స్పేస్ ఓపెన్ చేస్తే మనకి వర్క్ స్పేస్లో లీనేజ్ వ్యూ గురించి ఉంటుంది గైస్. ఓకేనా, సో మెయిన్లీ ఏమవుతుంది, సింగిల్ రిలేషన్షిప్ వ్యూ అంటే సోర్స్ నుంచి అండ్ డెస్టినేషన్ దాకా, అంటే ఇనిషియల్ డేటా సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ డేటా సోర్స్కి ఏమేమి కనెక్ట్ అయినాయి, అంటే డేటా సెట్స్ అండ్ రిపోర్ట్స్, ఎన్ని డేటా సెట్స్ కనెక్ట్ అయిపోయినాయి, ఎన్ని రిపోర్ట్స్ కనెక్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే గైస్, మనకి ఒకసారి డెమో చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా, ద మెయిన్ వ్యూ ఆఫ్ దిస్, అంటే మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ ఇస్ ట్రబుల్ షూటింగ్ గైస్. మనం ట్రబుల్ షూట్ చేయడానికి యూజ్ అయ్యింది. ఎందుకంటే ఒకసారి మనకి కాంప్లెక్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఒక కాంప్లెక్స్ రిపోర్ట్కి చాలా డేటా సోర్స్ ఉంటాయి. ఒకటి ఎక్సెల్ ఉండొచ్చు, ఒకటి అండ్ నెక్స్ట్ సీక్వెల్ సర్వర్ ఉండొచ్చు, ఇంకోటి అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఉండొచ్చు, ఏమి వాట్ ఇట్ మేబీ ఒక డేటా సోర్స్ చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు అనలైజ్ చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ అనేది, దీని నుంచి ఇంకేమేమి కనెక్ట్ అయిపోయినాయి, ఒక్కసారి ఒక డేటా సెట్ని యూస్ చేసుకొని 5-10 రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ లైవ్ మోడ్. దాని గురించి నేను వీడియో కూడా చేశాను గైస్. ఓకేనా, సో అలా ట్రబుల్ షూట్ చేయడానికి చాలా యూజ్ అవుద్ది. అనాలిసిస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ డేటా ఫ్రమ్ ఇనిషియల్ డేటా సోర్స్ టు ఎండ్. ఇందాక చెప్పినట్టే ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడ నుంచి ఎండ్ అవుతుందో మొత్తం అనాలిసిస్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఓకేనా, సో డెమో చూద్దాం గైస్. ఓకేనా, ఎక్కడ ఉంటుంది గైస్, పవర్ BI సర్వీస్లో. సో పవర్ BI సర్వీస్కి వెళ్ళాలి, app.powerbi.com. ఓకే, సో ఇక్కడతో క్లియర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, లీనేజ్ వ్యూ గురించి వెళ్ళాలి. లీనేజ్ వ్యూకి వెళ్ళాలంటే ఎక్కడ ఉంటుంది గైస్, మనకి వర్క్ స్పేసెస్లో ఉంటుంది. సో వర్క్ స్పేస్ క్లిక్ చేద్దాం. సో వర్క్ స్పేస్ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసేయండి, ఇది వర్క్ స్పేస్. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, నేను లీనేజ్ వాలెట్కి వచ్చాను. ఇక్కడ ఉంది కదా వ్యూ, మీకు ఇనీషియల్గా ఇలా ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, మీకు ఇలా కనిపిస్తుంటాయి కదా, ఇనీషియల్గా లిస్ట్ కనిపిస్తుంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే జస్ట్ ఏం క్లారిటీ అయితే లేదు, జస్ట్ మనకి ఏమర్థమవుతుంది, ఓకే ఇది ఇలా ఉన్నప్పుడు, ఇది ఇలా ఇలా ఉన్నప్పుడు ఇది మనకి రిపోర్ట్, ఇలా ఉన్నప్పుడు మనకి డేటా సెట్. సో ఇట్లా మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది ఈ టెక్నాలజీ ప్రకారం. బట్ ఇది కాదు మనకు కావాల్సింది. మనకి కొంచెం ఏంటంటే ఇక్కడ మనకి డెమో ఏం చెప్తుంది, అది సారీ, ఇక్కడ మనకి ప్రజెంటేషన్ ఏం చెప్తుంది కదా చూడండి. Lineage view in Power BI service gives a single relation view of all data and visual building blocks of Power BI service. సింగిల్ వ్యూ అంటే చూడండి, మరి ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు. క్లిక్ చేసి మీరు లీనేజ్ వ్యూ కొట్టండి. సో లీనేజ్ వ్యూ కొట్టగానే చూసారు, ఇక్కడ సింగిల్ వ్యూ అంటే మొత్తం ఏమేమి కనెక్ట్ అయిపోయినాయి. సో ఇది నా రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్ ఓకేనా, సో దీని రిపోర్ట్ అంటే దీని డేటా సెట్. ఈ రిపోర్ట్కి 2 డేటా సోర్స్ కనెక్ట్ అయిపోయినాయి. ఒకటి సీక్వెల్ సర్వర్, ఇంకోటి ఎక్సెల్ షీట్. సో నేను ఈ రిపోర్ట్ బిల్డ్ చేయడానికి నాకు 2 డేటా సోర్సెస్ కావాల్సి వచ్చింది. సో ఒకటి ఎక్సెల్, ఒకటి సీక్వెల్ సర్వర్. సో ఇది ఎప్పుడు రిఫ్రెష్ అయింది, సో ఈ రిఫ్రెష్ టైం కూడా కనిపిస్తుంది. సో ఇలా అనాలిసిస్ చేయడానికి మనం చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో అఫ్ కోర్స్ ఇది చూడండి చిన్నది కాబట్టి ఓకే, బట్ రియల్ టైంలో మనకి ఇలా అయితే ఉండదు, మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉంటాయి. సో అప్పుడు అనాలిసిస్ చేయాలంటే మనకి కొంచెం టఫ్ అవుతుంది అది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇలా వస్తుంది. ఇనిషియల్గా వ్యూ క్లిక్ చేయండి, లీనేజ్ వ్యూకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఈ లీనేజ్ వ్యూలో సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయిపోయాము. సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయిపోయి డేటా సెట్ క్రియేట్ అయింది. బట్ ఈ డేటా సెట్ యూజ్ చేసి మనం 3 రిపోర్ట్స్ని బిల్డ్ చేసాము. అర్థమవుతుందా గైస్? సో సింగిల్ డేటా సెట్ 3 రిపోర్ట్స్. చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యాము. సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఒక డేటా సెట్ని పబ్లిష్ చేసాము. ఈ డేటా సెట్ని యూజ్ చేసి మనం 2 రిపోర్ట్స్ని క్రియేట్ చేసాము. సో ఇలా అనాలిసిస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది గైస్ ఈ లీనేజ్ వ్యూ అనేది. ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు కొన్ని టైమ్స్, ఎలా అనాలిసిస్ చేశారు, ఎలా ట్రబుల్ షూట్ చేశారు, అసలు లీనేజ్ వ్యూ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అంటే ఇలా అయితే మనం చెప్పొచ్చు గైస్. మెయిన్లీ ట్రబుల్ షూటింగ్, సో ఎక్కడి నుంచి వచ్చింది అండ్ సోర్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ దాని నుంచి ఏమేమి క్రియేట్ అయిపోయినాయి, ఏమేమి రిపోర్ట్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఇలా అనాలిసిస్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లీనేజ్ వ్యూ అనేది. సో మీరు ఒకసారి ట్రై చేయండి గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ లీనేజ్ వ్యూ ఇన్ పవర్ BI సర్వీస్. ఓకేనా, once again thank you guys, thank you for watching the video.